మార్చేసింది. అలాగని ఆపదల నుంచి బయటపడిన అవాజ్యురాలు కాదు, ప్రభుత్వ ఉద్యోగి అంతకట్టే కాదు. పోనీ పెద్ద రాజకీయ నాయకురాలా అంటే అది లేదు. కానీ ఆమె కన్నెర్ర చేస్తే పోలీసు శాఖ గజగజ వణికిపోతోంది. హోంగార్డ్ నుంచి డిఎస్సీ వరకు ఎవరైనా సరే రాత్రికి రాత్రే ట్రాన్స్ఫర్ అయిపోతారు. గట్టిగా ఉరిమితే సస్పెన్షన్ వేటు, లేదంటే వీఆర్కు బదిలీ. వైసీపీ పాలనలో 5 ఏళ్ల పాటు పోలీస్ అధికారులనే ముప్పు తిప్పలు పెట్టిన లేడీ డాన్ అరుణ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మళ్లీ హవా చూపిస్తోంది. ఇంతకీ ఎవరి లేడీ డాన్, ఏం చేస్తోంది? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. నెల్లూరు జిల్లా పడుగుపాడు గ్రామానికి చెందిన నిడిగుంట అరుణ చిన్న వయసులోనే భర్తను కోల్పోయి బొటిక్ సెంటర్ నడుపుకుంటూ జీవనం సాగించింది. ఆ బొటిక్ ద్వారానే మధ్యతరగతి మహిళలే కాదు, ఉన్నతాధికారుల భార్యలు, రాజకీయ నేతల భార్యలతో పరిచయాలు ఏర్పాటు చేసుకుంది. వారి బలహీనతలను ఉపయోగించుకుని తన నెట్వర్క్ను పెంచుకుంది. దిశ యాప్ ఏర్పాటు సమయంలో జిల్లా పోలీసులతో సంబంధాలు పెంచుకున్న అరుణ కొద్ది రోజుల్లోనే పోలీసు ఉన్నతాధికారులే తనకు దాసోహం అనేలా చేసుకుంది. పోలీసు శాఖలో ట్రాన్స్ఫర్లు, సస్పెన్షన్లు అన్నీ తన ఫోన్ కాల్తో జరిపేదే. వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీసులనే కాదు, రౌడీ షీటర్లతోనూ గ్యాంగ్లు నడిపి గంజాయి స్మగ్లింగ్, సెటిల్మెంట్లతో కోట్ల రూపాయలు కూడబెట్టిందనే ఆరోపణలున్నాయి. సాధారణ మధ్యతరగతి మహిళ అయిన అరుణ లేడీ డాన్ గా హల్చల్ చేసే స్థాయికి ఎదగడానికి అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశ యాప్ కారణమంటారు ఆమె అనుచరులు. దిశ యాప్ కాస్త అరుణ దశనే మార్చేసిందని చెబుతుంటారు. జిల్లాలో పనిచేసిన ఓ పోలీసు ఉన్నతాధికారితో సన్నిహిత సంబంధాలు ఏర్పడడంతో అరుణ పవర్ఫుల్ లేడీ డాన్ గా అవతరించింది. తనను తాను ఓ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శిగా పరిచయం చేసుకుంటూ ఉన్నత స్థాయిలోని వ్యక్తుల అవసరాలు తీర్చడమే కాదు, వారికి నెలవారీగా మామూళ్లు పంపించి అన్ని రకాలుగా సంతృప్తి పరచడంతో వైసీపీ హయాంలో తిరుగులేని లేడీ డాన్ గా తన స్థానాన్ని సుస్థిరపరుచుకుంది. రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్ గా పోలీస్ రికార్డుకెక్కిన గూడూరుకు చెందిన రౌడీ షీటర్ శ్రీకాంత్తో పరిచయం కాస్త ప్రేమగా మారింది. తన భర్త గొంతులాగే శ్రీకాంత్ గొంతు ఉండడంతో తనకు తెలియకుండానే శ్రీకాంత్తో గాఢమైన ప్రేమలో పడిపోయినట్లు అరుణ తన సన్నిహితులతో చెప్తోంది. జీవిత ఖైదు అనుభవిస్తున్న రౌడీ షీటర్ శ్రీకాంత్తో ప్రేమలో పడిన అరుణ తనకి పెరోల్ ఇప్పించడం కోసం తన పవర్ను ఉపయోగించుకుని పోలీస్ శాఖకు సవాల్ విసిరింది. నెల్లూరు సెంట్రల్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న తన ప్రియుడు శ్రీకాంత్కు పెరోల్ ఇప్పించడంతో ఆమె పేరు ప్రస్తుతం ఏపీలో సంచలనంగా మారింది. 2014 ఫిబ్రవరి 12న జైలు నుంచి తప్పించుకుని పారిపోయిన శ్రీకాంత్ 2018లో పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లాడు. ఇటీవల పెరోల్ కోసం దరఖాస్తు చేసుకోగా నెల్లూరు, తిరుపతి జిల్లాల ఎస్పీలతో పాటు హోంశాఖ జాయింట్ సెక్రటరీ కూడా పెరోల్ నాట్ రికమెండెడ్ అని నెల్లూరు జైలు సూపరింటెండెంట్కు గత జూన్ నెల 9వ తేదీన లేఖ రాశారు. దీంతో హోంశాఖ జాయింట్ సెక్రటరీ జూలై 16వ తేదీన శ్రీకాంత్ పెరోల్ను తిరస్కరిస్తూ ఆదేశాలు ఇచ్చారు. సీన్ కట్ చేస్తే 15 రోజుల్లో మొత్తం మారిపోయింది. 2 జిల్లాల ఎస్పీలు, జైలు సూపరింటెండెంట్, హోంశాఖ జాయింట్ సెక్రటరీ ఇచ్చిన జీవో బుట్ట దాఖలయ్యాయి. జూలై నెల 30వ తేదీన శ్రీకాంత్కు 30 రోజులు పెరోల్ ఇస్తూ హోంశాఖ జీవో ఇచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతిని అడ్డాగా చేసుకుంది. ఏపీ సచివాలయంలో తిష్ట వేసిన అరుణ పోలీస్ శాఖలో ఏం కావాలన్నా చేసి పెడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. శ్రీకాంత్ పెరోల్పై బయటికి రావడంతో 3 జిల్లాల పోలీసులు అవాక్కయ్యారు. నిబంధనల ప్రకారం హోంశాఖ జాయింట్ సెక్రటరీ ఓకే అని సిఫార్సు చేస్తే తప్ప పెరోల్ రాదు. కానీ రిజెక్టెడ్ అని జాయింట్ సెక్రటరీ జీవో ఇచ్చిన 15 రోజులకే దాన్ని బుట్టదాఖలు చేసి పెరోల్ జారీ కావడం
పెద్ద సంచలనంగా మారింది. శ్రీకాంత్కు పెరోల్ ఇప్పించుకోవడంలో అరుణ చక్రం తిప్పినట్లు తెలిసి 2 జిల్లాల పోలీసులు ఉన్నతాధికారులే ఆశ్చర్యపోయారు. నిజానికి గత ఏడాది డిసెంబర్లోనే శ్రీకాంత్కు అనారోగ్యం సాకు చూపి బెయిల్ ఇప్పించుకుంది. నెల్లూరు జైలు నుంచి తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనారోగ్యంతో కనిపించిన శ్రీకాంత్ తిరుపతిలో పోలీసు వాహనం దిగి నడుచుకుంటూ ఆసుపత్రిలోకి వెళ్తుండగా ఓ బైక్ వచ్చి ఢీకొట్టడంతో చేయి విరిగింది. దీంతో శ్రీకాంత్ను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆసుపత్రిలో ఖైదీ చికిత్స పొందుతున్న సమయంలో ఎవరినీ కలవడానికి వీల్లేదు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తప్ప మూడో వ్యక్తి కలవకుండా చూడాల్సిన బాధ్యత అతనికి కాపలాగా ఉన్న సెంట్రీలదే. అయితే అరుణ యథేచ్ఛగా ఆసుపత్రికి వెళ్లి శ్రీకాంత్తో సరసాలాడేది. ఈ వీడియోలు లీక్ కావడం పెద్ద దుమారం రేపింది. చట్టాలు, నిబంధనలు లేడీ డాన్ ముందు పనిచేయవని గతంలో అనేక మార్లు రుజువైంది. హైదరాబాద్లో దిశ ఘటన జరిగిన తర్వాత ఏపీలో వైసీపీ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో పరిచయాలు చేసుకోవడానికి లేడీ డాన్ దిశ యాప్ను చక్కగా ఉపయోగించుకుంది. దిశ యాప్ కోసం 36,000 మంది మహిళలను చేర్చారని గొప్పలు చెప్పుకుంటూ ప్రభుత్వ పెద్దలతో సంబంధాలు ఏర్పాటు చేసుకుంది. వైసీపీ హయాంలో నెల్లూరు పోలీసులు బాస్గా పనిచేసిన ఓ అధికారికి అరుణ అత్యంత సన్నిహితురాలుగా మారింది. ఆమె చెప్పిన మాటను ఆయన వేదవాక్కులా పాటించేవారని, ఆయనతో పాటు సరదాగా గోవా ట్రిప్ కూడా వెళ్లొచ్చిందనే వార్తలు అప్పట్లో నెల్లూరు వినిపించాయి. కానిస్టేబుల్ నుంచి డీఎస్పీల వరకు తన కనుసన్నల్లోనే బదిలీలు చేయించినట్లు ప్రచారం జరిగింది. వివిధ కారణాలతో సస్పెన్షన్ వేటుపడ్డ పోలీసులు బదిలీలో కీలక పోస్టింగ్ల కోసం అరుణ ఇంటి చుట్టూ తిరిగేవారన్న విషయం జిల్లాలో ఓపెన్ సీక్రెట్. పోలీస్ శాఖలో సస్పెన్షన్ల విషయంలో అరుణ చక్రం తిప్పేదట. అప్పట్లో తిరుపతి జిల్లా అడిషనల్ ఎస్పీగా ఉన్న ఓ అధికారి ఫుల్లుగా సేవించి అరుణ ఇంటి వద్దకు వచ్చి కారులోంచే ఆమెకు ఫోన్ చేసి ఐ లవ్ యూ అంటూ మాట్లాడిన ఉదంతాల రికార్డులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఆ అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం సంచలనం రేపింది. పడుగుపాడులోని అరుణ నివాసం వద్దకు నిత్యం అనేక మంది రౌడీ షీటర్లు వస్తుంటారట. గంజాయి సేవించే అనేక మంది అరుణతో సన్నిహితంగా ఉంటారట. ఆమె ఇంటికి వచ్చే వాహనాలు వేటికి కూడా నంబర్ ప్లేట్లు కూడా ఉండవని టాక్. తనతో విభేదించిన వారికి పుట్టగతులు లేకుండా చేయడం లేడీ డాన్ స్పెషాలిటీ. తన స్నేహితురాలిగా ముద్రపడ్డ రాజ్యలక్ష్మిపై అరుణ కక్ష కట్టి దాడి చేయించిందనే ఆరోపణలు ఉన్నాయి. రాజ్యలక్ష్మి కోవూరు పోలీస్ స్టేషన్లో అరుణపై కేసు పెట్టింది. రౌడీ షీటు ఓపెన్ చేయమని పోలీసులే కాదు, అన్ని శాఖల ఉన్నతాధికారుల చుట్టూ తిరిగింది. ఆమె ఫిర్యాదును ఎవరూ పట్టించుకోలేదు. రాజకీయాల్లో అడుగుపెట్టి వైసీపీలో రాష్ట్ర కార్యదర్శి పదవిని దక్కించుకున్న నిడుగుంట అరుణను గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట, గూడూరు, సత్యవేడు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దించేందుకు అరుణ పేరును పరిశీలించినట్లు ప్రచారం జరిగింది. చివరి క్షణంలో టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా సూళ్లూరుపేట బరిలో నిలిచారు అరుణ. వైసీపీలో చిన్న స్థాయి లీడర్ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు అందరితో సన్నిహితంగా ఉండేది అరుణ. అప్పటి డీజీపీ, హోంమంత్రులకు నేరుగా ఫోన్లు చేసి మాట్లాడడంతో జిల్లా పోలీసులు నివ్వెరపోయేవారట. పోలీస్ శాఖలో తమకు ఏ పని కావాలన్నా అరుణ చుట్టూ తిరిగి చేయించుకునేవారట. లేడీ డాన్ అరుణ అప్పటి మంత్రి విడుదల రజనీలాగా కనిపిస్తారని, అందుకే తనకు ప్రజల్లో అంత ఫాలోయింగ్ అని అరుణ చెప్పుకొస్తుంది.
లేడీ డాన్ అరుణ విషయంలో లోతుగా వెళ్లి చూస్తే ఇంకా అనేక దిగ్భ్రాంతికి గురి చేసే విశేషాలు బయటకొచ్చే అవకాశం ఉంది. తనతో పోలీసు అధికారులు సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసేదన్న టాక్ వినిపిస్తోంది. నెల్లూరు ఎస్పీగా విజయరావు పనిచేస్తున్న సమయంలో పోలీసు శాఖపై పట్టు సంపాదించిన ఆమె విజయరావు జిల్లా నుంచి బదిలీపై వెళ్లిపోయాక వచ్చిన మరో 2 ఎస్పీలతో కూడా సన్నిహితంగా మెలిగి పోలీసు శాఖను శాసించింది. నెల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలోకి ఎవరన్నా వెళ్లాలంటే మీడియాతో సహా అందర్నీ గేటు వద్ద 30 సార్లు తనిఖీలు చేసి ఎస్పీ కార్యాలయంలో పీఆర్ఓకు ఫోన్ చేసి వాళ్లు రమ్మంటే కాని లోపలికి పంపించని పోలీసులు అరుణ ఎప్పుడొచ్చినా గేట్లు బార్లా తెరిచి రెడ్ కార్పెట్ వేసి మరీ లోపలికి పంపించేవారట. అలాంటి ఛాన్స్ అప్పటి ఎస్పీ విజయారావు అరుణకు ఇచ్చారని పోలీస్ శాఖ కోడే కూస్తుంది. అయితే దీనిపై స్పందించేందుకు అధికారికంగా ఏ పోలీసు అధికారి ముందుకు రావడం లేదు. సాధారణ మహిళ నుంచి లేడీ డాన్ గా మారిన అరుణ వైసీపీ హయాంలో పోలీస్ శాఖనే శాసించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక కొంతకాలం సైలెంట్ గా ఉన్న ఆమె మళ్లీ ఇప్పుడు జూలు విదిలిస్తోంది. ఎంతకు లేడీ డాన్ అరుణ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్లిందో, ఇంకెన్ని రహస్యాలు బయటపడతాయో వేచి చూడాలి.